బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నమస్కారం. నేను రామచంద్రపురం పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి కోర్టుల సముదాయంలో సుమారుగా 36 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఈ 24, 25, 26 సంవత్సరానికి జరగబో ఎన్నికల్లో, అనగా రేపు సోమవారం 7వ తారీఖున జరగబో ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్ కొంత మేరకు కొరవడింది. దాన్ని మనం పూర్వం ఏ రకమైనటువంటి స్థానం ఉండేదో దానికి బార్ సభ్యులందరి యొక్క సహకారంతో నేను చేస్తానని చెప్పని, దాన్ని మరింత పటిష్టం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే కాకుండా కోర్టు డెకరమెంట్ డిగ్నిటీ అంటే గౌరవ ప్రతిష్టల విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని విషయంలో కూడా నేను సభ్యులందరి సహకారంతో ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి నా శాశ్వతలో కృషి చేస్తానని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోర్టుల విషయంలోనూ కొన్ని వేల మంది అడ్వకేట్స్ న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. వారికి ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల ఇవాళ అనేక రకాలైనటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తున్నాయి. వాటిని నుంచి బయటపడాలంటే ఇవాళ హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్ము చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది. దానికి మా బార్ కౌన్సిల్ వారు గత సంవత్సరం వరకు కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ప్రతి అడ్వకేట్ కొంత 1/3 వంతు చెల్లించడం, కొంత మొత్తాన్ని బార్ కౌన్సిల్ వారు చెల్లించడం, ఒక 1/3 వంతు భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈ సంవత్సరంకి వచ్చేసరికి బార్ కౌన్సిల్ టెండర్లు పిలవడం, అందులో ఒక కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు రావడం, దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరి చేత కూడా, రాష్ట్రంలో న్యాయవాదులందరి చేత కూడా 1/3 వంతు చొప్పున కట్టించుకున్నారు. అదేవిధంగా బార్ కౌన్సిల్ కూడా 1/3 వంతు మొత్తాన్ని ఇవ్వడం జరిగింది. పోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 1/3 వంతు చెల్లించకపోవడంతో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ పథకాన్ని కొనసాగించడానికి ఆర్థికపరమైనటువంటి అంశాలు కాబట్టి మేము కొనసాగించలేమని చెప్పి రిఫండ్ చేశారు. ఆ రిఫండ్ అమౌంట్ కూడా ఇప్పుడే అందరి అడ్వకేట్లకి తీసుకోమని చెప్పని కూడా బార్ కౌన్సిల్ తెలియచేయడం జరిగింది. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే, ఎవరికైనా అడ్వకేటు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలైనప్పుడు ఏ ఇన్సూరెన్స్ పథకాలు లేకపోతే వారికి ఆ యొక్క ఖర్చును భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా తయారైంది. దీని విషయంలో నా మేరకి నేను ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క, అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా సంప్రదించి నా మేరకి నేను శక్తివంచన లేకుండా ఇన్సూరెన్స్ పథకాన్ని కొనసాగించేలా నేను కృషి చేస్తానని చెప్పేసి బార్ సభ్యులు అందరూ సహకారంతో కొనసాగిస్తానని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే, రామచంద్రపురం బార్ అసోసియేషన్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి నా వంతు కర్తవ్యంగా నేను ఏ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తాననేది నేను చెప్పలేను. కానీ ఏం చేద్దానంటే, అది సమస్యలందరివి ఉమ్మడిగా ఉన్నటువంటి సమస్యలు. ఆ సమస్యలని ఆ సభ్యుల యొక్క సహకారంతో మేము మా యొక్క కమిటీ మీటింగులు ఏర్పాటు చేసి వాటిలో డిస్కస్ చేసి వాటిని కూడా సభ్యులందరి యొక్క సహకారంతో నేను నా యొక్క వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియపరుస్తున్నాను. అంచేతను ఏంటంటే, విగ్గులైనటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఓటు కలిగినటువంటి ఓటర్లు అందరూ కూడా ఆలోచించి ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి, ఆ విధంగా మీ వంతు సహకారాన్ని నాకు అందిస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా చాలా మనఃపూర్వకంగా నేను వేడుకుంటున్నాను.